హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను సూపర్గా ఉన్నాను. మా మరదల ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పాను కదా, అది స్టేజ్ డెకరేషన్ ఓవర్వ్యూ. అయితే ఇవన్నీ ప్లేట్స్ మేము తయారు చేసి తీసుకెళ్ళినవి స్టేజ్ దగ్గర డెకరేట్ చేసామన్నమాట. యాక్చువల్గా స్టేజ్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, వన్ సైడ్ ఏమో మేము డెకరేట్ చేసాము, వన్ సైడ్ ఏమో వాళ్ళు డెకరేట్ చేసి పెట్టారనమాట. ఇవన్నీ మేము ఇంట్లో తయారు చేసినవి నిన్న పోస్ట్ చేశాను కదా, అవన్నీ స్టేజ్ దగ్గర అలా డెకరేట్ చేసామన్నమాట. యాక్చువల్గా క్లియర్గా తీద్దాం అనుకున్నాను, కానీ చాలామంది వచ్చేసారు అప్పటికే. సో నేను కొంచెం లేట్గా వెళ్ళాను. సో చాలామంది ఉండేసరికి క్లియర్గా తీయడం అవ్వలేదన్నమాట. సో జస్ట్ కొంచెం క్లియర్గా లేకుండా కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. కానీ మేము మా సైడ్, ఆంధ్ర సైడ్ ఇట్లా ఎంగేజ్మెంట్కి అలా ప్లేట్స్ అవన్నీ చాలా పెడతారనమాట. 100, 108, ఐ మీన్ +100 అలా పెడతారనమాట. సో ఇవన్నీ ఇలా తయారు చేసి తీసుకెళ్ళి స్టేజ్ దగ్గర పెట్టాము. యాక్చువల్గా వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్లేట్స్ బాగా డెకరేట్ చేసి సిల్వర్ అవన్నీ కూడా బాగా తెచ్చారు. అవి అన్నీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా మేము స్టేజ్ దగ్గర ఏమేమి పెడతామంటే, అమ్మాయి సైడ్ అయితే ఒకలా పెడతాం, అబ్బాయి సైడ్ అయితే ఒకలా పెడతాం అనమాట. ఇక్కడ మేము అమ్మాయి సైడ్ కాబట్టి అబ్బాయికి ఇచ్చేవి ఎక్కువ పెట్టాము. అబ్బాయికి ఇచ్చేవి అంటే నార్మల్గా బెల్స్, క్యాప్స్, ఇంకా అబ్బాయికి యూజ్ అయ్యేవి పర్ఫ్యూమ్స్, కీ చైన్స్, పెన్స్, అవి ఎక్కువ పెట్టాము. వాటితో పాటు రిమైనింగ్ స్వీట్స్, సిల్వర్, నెక్స్ట్ వెండివి కొన్ని గేమ్స్, నెక్స్ట్ స్టూల్, అలాంటి చిన్న చిన్నవి అనమాట. సో అవన్నీ మేము అలా డెకరేట్ చేసి అలా పెట్టాము. యాక్చువల్గా అది కూడా యాడ్ చేద్దాం అనుకున్న, వాళ్ళు తెచ్చినవి కూడా, కానీ అవి చాలా ఉన్నాయన్నమాట. సో ఆ వీడియో లెంగ్తీ వచ్చేస్తుందని చెప్పి నేను అది యాడ్ చేయలేదు. సో మా ఈ వెరైటీస్ చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. నేను ఒక్కొక్కటి చిన్న చిన్న వీడియో కింద పోస్ట్ చేస్తాను. ఎక్కువ లెంగ్తీగా పెట్టినా చూడలేము కదా, బోర్ అనిపిస్తుంది కదా. సో నేను అందుకే ఒక్కొక్కటి చిన్న చిన్న తీసాను. సూట్ కేస్ ఏమో అబ్బాయిలాగా అండ్ ఫ్రిడ్జ్ ఏమో అమ్మాయిలా అలా డెకరేట్ చేసామన్నమాట. అన్నీ కొంచెం కొంచెం డిఫరెంట్గా డెకరేట్ చేసాము. ఇవన్నీ ఇంట్లోనే డెకరేట్ చేసినవి A to Z. సో ఇలా డెకరేట్ చేసి మేమైతే స్టేజ్ దగ్గర తీసుకెళ్ళిపోయి స్టేజ్ దగ్గర పెట్టేసామన్నమాట. స్టేజ్ దగ్గర సైడ్ యాక్చువల్గా తీసే వాళ్ళు ఎగ్జాక్ట్గా, ఐ మీన్ మార్నింగ్ వెళ్ళి తీసిన వాళ్ళు ఎవరు లేరు. సో నీట్గా వచ్చేవి. నెక్స్ట్ ఈవెన్ మేము ఫ్రూట్స్ వాటికి కూడా మంచిగా స్మైలీస్ డిఫరెంట్గా, నెక్స్ట్ ఎమోటికాన్స్, ఫేసెస్, నెక్స్ట్ ఫ్లవర్స్ అన్నీ అంటించామన్నమాట. వాళ్ళ డిఫరెంట్గా. సో అంటే ఐ మీన్ మనం వేరే పెళ్ళిళ్ళకి చూసి అలా డెకరేట్ చేసింది వేరు, మన ఇంట్లో సొంత పెళ్ళికి డెకరేట్ చేసింది వేరు కదా. సో మా చెల్లి వాళ్ళ పెళ్ళి అయిపోయి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అయిపోతుంది. ఆఫ్టర్ మా మరదలదే అనమాట, అమ్మాయి సైడ్ మళ్ళీ మా ఇంట్లో లాస్ట్ పెళ్ళి. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. యాక్చువల్గా ఎంగేజ్మెంట్ కూడా చాలా బాగా జరిగింది. హోమ్ మినిస్టర్, ఏపీ హోమ్ మినిస్టర్ వాళ్ళు కూడా వచ్చారనమాట. సో నేనైతే క్లియర్గా నెక్స్ట్ చిన్న చిన్న వీడియోస్ చేసి అందులో పోస్ట్ చేస్తాను. ఓవర్వ్యూ ఆఫ్ దిస్ ప్లేట్స్ ఏంటంటే, ఇదిగో లాస్ట్లో కొంచెం ఫాస్ట్గా తీసి పెట్టేసాను. సో మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్, విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.